సాకారం అవ్వడానికి 11 ఏళ్ళు పట్టింది. ఇది నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ గురించి ఏం తెలుసు అని చాలామంది అడిగినప్పుడు, తెలంగాణ కల్చర్ గురించి కానీ, తెలంగాణ నేల గురించి కానీ, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంత పడతారో సాకారం మాత్రం తగ్గకుండా నా కన్నీళ్ళు ఉండే. నాకు తెలంగాణ కష్టాలమే, తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణ దోపిడీ చేసిన విధానం, నిజాం పోరాటం, తర్వాత ఊళ్ళల్లో నలిగిపోయిన విధానం. అడిగితే నన్ను ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో అడిగారు, నీకేం తెలుసు మా తెలంగాణ గురించి అని. నా అన్నదమ్ములకు కూడా చెప్పాను, ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మ, నేను ఊరి సానినమ్మ, వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మ, ఉడిగి రోగం పంచి వెళ్ళిరమ్మ, ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపదాయనమ్మ, సిరి సంపదాయనమ్మ అని చెప్పి మా మాస్టర్జీ రాస్తే కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పెట్టలేదు. దానికి ఇంకా ప్రారంభం అవ్వాలి తెలంగాణ ఉద్యమం. నేను చెప్పేది 1999లో. ఇది నాకున్న, అలాగే తెలంగాణ పల్లె పల్లె కన్నీరు పెడుతుందని చెప్పే పాట, నేను పాట రాయక ముందు తెలంగాణలో ఉన్న పుట్ట, తెలంగాణలో ఉన్న చెట్టు అభివృద్ధి పేరు మీద విధ్వంసానికి గురవుతుంటే కన్నీరు పెట్టిన వాడిని, నిస్సహాయతతోటి ఏమి చేయాలో తెలియక చూసిన వాడిని. ఈ రోజున ఆ కన్నీళ్ళే, ఆ కష్టాలే జనసేనను పెట్టి ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చేలా చేస్తున్నాయి. నేను ఏం కోరుకుంటాను, ఎంత అభిమానం ఉండి సంపాదించుకోగలిగే శక్తి ఉండి నాకు ఏంటి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి అంటే, సగటు మనిషి కష్టం సమాజంలో కేవలం కొన్ని వర్గాలే, కొంతమందికే అధికారం, మిగతా వారందరికీ అది అందనంత దూరం అంటే చాలా ఇబ్బంది ఉండేది, కష్టాలు ఉండే. ఇవన్నీ అర్థం చేసుకున్నాను. 2009లో సామాజిక న్యాయం అనే అంశం పెట్టింది. ఉస్మానియా ప్రొఫెసర్లు అందరూ వచ్చి, విద్యార్థులందరూ వచ్చి, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మిమ్మల్ని మీ అన్నయ్య గారిని, మీరు సామాజిక న్యాయం చేయండి అంటే, ఆ రోజున ఎవ్వరూ కూడా అసలు కొన్ని కులాలని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా ఆ రోజున అత్యధికంగా సీట్లు ఇచ్చి మార్పు కోసం శ్రీకారం చుట్టాం. అధికారంలో రాలేకపోయి ఉండొచ్చు, కానీ మార్పుకైతే శ్రీకారం చుట్టిన రోజు అది, సంవత్సరం అది. కానీ ప్రత్యేక పరిస్థితులు అంటే, ఒక పార్టీ పెట్టాలి అంటే, ఒక పార్టీ పెట్టి ముందుకు నడిపించాలంటే వేల కోట్లతో ముడిపడి ఉంది. కుట్రల నీతులు, వెన్నుపోట్లు, భయాలు, ఆందోళనలు. కానీ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఇంత దూరం అంటే, చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను, పుస్తకాలు, వీటన్నిటికంటే పైన పెద్దలు మాన్యావర్ కాన్షీరామ్ గారి జీవితాన్ని చదివిన తర్వాత, చెప్పులు కూడా డబ్బులు అవుతాయి కొనుక్కుంటే అంటే, లారీ టైర్లు కోసి చెప్పులుగా వేసుకొని, డబ్బులు లేకపోతే ఒక పూట తిని ఒక పూట తినకుండా, ఒక సభ పెట్టాలి అంటే చాలామంది ఒక పూట భోజనం అనేసి అందరు నిధులు సమీకరించుకొని సభ పెట్టి, ఇలాంటి పరిస్థితులు ఇవి నన్ను ప్రభావితం చేసినాయి. ఒక్క కేసు లేకుండా, ఒక ఆందోళన లేకుండా, కేవలం ఓటు అనే ఒక ఆయుధం ద్వారా సమూలమైన మార్పుని తీసుకొచ్చారు కాన్షీరామ్ గారు. ఆయన వేసిన అడుగు